హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో క్యారెట్‌తో ఒక హెల్తీ కర్రీని చేసి చూపించబోతున్నా. మార్నింగ్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా చాలా బాగుంటుంది. అలాగే లంచ్‌లోకి, డిన్నర్‌లోకి కూడా చాలా బాగుంటుంది. అంతే కాకుండా కంటి చూపుకి ఇది చాలా మంచి హెల్తీ రెసిపీ. పిల్లలకి క్యారెట్‌ని ఇలా చేసి పెట్టామంటే మొత్తం లాగించేస్తారు. మరింకెందుకు ఆలస్యం? ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఈ వీడియో చూసేసేయండి. ఇందుకోసం ముందుగా క్యారెట్‌ని శుభ్రంగా కడిగి తొక్కు తీసి పెట్టుకోవాలి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజులో ముక్కల్ని కట్ చేసుకోవాలి. మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా నేను చూపించిన విధంగా ఇలా మీడియం సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను తీసుకున్న ఈ క్యారెట్ అంతా కూడా 1/4 కిలో ఉంది. దాన్ని బట్టి మీరు మిగతా ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకోండి. ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కల్ని ప్రెషర్ కుక్కర్‌లోకి వేసుకోవాలి. మనకి ప్రెషర్ కుక్కర్‌లోకి వాటర్ ఏమి అవసరం లేదండి. వాటర్ లేకోకుండా కూడా మనం ఈ క్యారెట్‌ని బాగా ఉడికించేసుకోవచ్చు. చూస్తున్నారుగా నేను ఇక్కడ ఒక చుక్క కూడా వాటర్ వేయలేదు. ఇప్పుడు మూత పెట్టేసేసి మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసి మరొక విజిల్. 2 విజిల్స్‌కి మనకి క్యారెట్ బాగా పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుంది. ఇది ఉడికేలోపు ఇక్కడ మెంతి కూరని కట్ చేసుకుందాం. 1/4 కిలో క్యారెట్‌కి ఒక కట్ట మెంతి కూర సరిపోతుందండి. దాన్ని బట్టి మీరు తీసుకునే క్యారెట్‌ని బట్టి మెంతి కూరను వేసుకోండి. మెంతి కూరను శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే మనం తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని, ఒక ఇంచు అల్లంని, ఒక స్పూన్ జీలకర్రని, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సోంపుని వేసేసుకొని ఇదంతా మెత్తగా దంచుకోవాలి. ముందుగా జీలకర్రని, సోంపుని కాస్త దంచుకొని తర్వాత ఇందులోకి అల్లం, పచ్చిమిర్చిని కూడా వేసేసి చూడండి ఈ విధంగా దంచుకోవాలి. మీరు కావాలంటే మిక్సీలోకైనా వేసేసుకోవచ్చు. కాకపోతే దంచుకున్నామంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి క్యారెట్ కూడా ఉడికిపోయింది. చూడండి మనం క్యారెట్‌లోకి వాటర్ వేయలేదు గదా! కానీ క్యారెట్‌లోకి నుంచి వాటర్ వచ్చేసి మనకి క్యారెట్ అనేది బాగా సాఫ్ట్‌గా ఉడికిపోతుంది. మీరు ఇలా అయినా ఉడికించుకోవచ్చు. లేదంటే ఆవిరి మీదైనా సరే ఉడికించుకోవచ్చు. కానీ వాటర్ మాత్రం వేయకోకుండా ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని, పోపు దినుసులన్నీ వేసి బాగా వేగిన తరువాత, మనం దంచి పెట్టుకున్నాం కదా! ఈ పచ్చికారం మిశ్రమాన్ని కూడా వేసేసుకొని, లో ఫ్లేమ్‌లో పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దాదాపు ఒక 5 నిమిషాలు నాన్ స్టాప్‌గా కలుపుతూ ఫ్రై చేసుకున్నామనుకోండి, ఈ పచ్చికారం అంతా మనకి బాగా ఫ్రై అయిపోతుంది. తర్వాత ఇందులోకి మనం చిన్నగా కట్ చేసుకున్నాం కదా! ఈ మెంతి కూరను కూడా వేసేసుకొని, మెంతి కూరను కూడా లో ఫ్లేమ్‌లోనే ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. మనకి మెంతి కూర కూడా బాగా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చేదు కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే మరొక పావు టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా మాత్రమే చిల్లీ పౌడర్‌ని యాడ్ చేశానండి. ఎక్కువ స్పైసీ అవసరం లేదు. మనం పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చిల్లీ పౌడర్‌ని వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మసాలాని కూడా మరొక 2 లేదా 3 నిమిషాలు వేయించుకొని తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్నాం కదా! ఈ క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇలా లాస్ట్‌లో ఉప్పును వేసుకోవడం వల్ల మనకి హెచ్చు తగ్గులు కాకుండా ఉంటుంది. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకున్నామంటే అంతేనండి. మనం చేసుకున్న ఈ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తున్నారుగా ఎంత హెల్తీ రెసిపీయో. సింపుల్ మసాలాతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి మంచి కర్రీ అని చెప్పొచ్చు. రైస్‌లోకి కూడా చాలా బాగుంటుంది. ఏదైనా రసం చేసినప్పుడు ఇలా సైడ్ డిష్‌గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల కంటి చూపుకి చాలా మంచిది. పిల్లలకే కాదు ఎవరికైనా సరే ఇది చాలా అంటే చాలా మంచి హెల్తీ రెసిపీ. రుచి చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధానంలో ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో టేస్టీ వంటకాలు సుహాస్‌నస్ కిచెన్‌లో చూడొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.